డాక్రా శ్రీనిధి నుంచి లోన్ తీసుకొని పాడి గేదెలు, పచ్చళ్లు, క్యాటరింగ్ చేస్తూ అనాథ పిల్లలకు ఆసరగా నిలుస్తుంది ఓ వృద్ధురాలు. తన కూతురు ఏర్పాటు చేసినటువంటి అనాథ పిల్లల ఆశ్రమాన్ని తన భుజాలపై వేసుకొని ముందుకు తీసుకువెళ్తుంది. అనాథ పిల్లల కడుపు నింపుతున్న వెంకటమ్మపై ప్రత్యేక కథనం. నిజామాబాద్ జిల్లా కోటగిరి మండల కేంద్రానికి చెందిన వెంకటమ్మ గత 20 ఏళ్లుగా డ్వాక్రా గ్రూప్ లో సభ్యురాలుగా ఉంది. పొదుపు వేసుకుంటూ అందులో లోన్ తీసుకొని పాడి గేదెలు కొనుగోలు చేసింది. మరోవైపు పచ్చళ్లు, క్యాటరింగ్ కోసం కూడా లోన్ తీసుకుని అందులో వచ్చే ఆదాయంతో అనాథ పిల్లలకు చేయూతనందిస్తుంది. మహిళా గ్రూప్ లో తీసుకున్న డబ్బులు కడుతూ ఇప్పటికి 10 లక్షల వరకు డ్వాక్రా శ్రీనిధి లోన్ తీసుకున్నట్లు డ్వాక్రా అధికారులు తెలిపారు. అప్పుడు మహిళా సంఘాలు అంటే ఎందుకు అనిపించిందని వెంకటమ్మ చెబుతుంది. మొదట్లో 30 రూపాయలు పొదుపు చేసుకునే వారిమని గుర్తు చేశారు. 2000 సంవత్సరంలో 10,000 లోన్ తీసుకున్నాను. మొదట పిండి వంటలు చేసి విక్రయించాను. తర్వాత పచ్చళ్లు కూడా చేస్తే బాగుంటుందనిపించి పచ్చళ్లు చేయడం ప్రారంభించాను. ఈ పచ్చళ్ల మీద 50,000 లోన్ తీసుకున్నాను. తర్వాత ఓ గేదెను కొనుగోలు చేశాను. ఇంట్లోకి సరిపడా పాలు ఉంచుకొని మిగిలిన పాలను డబ్బాకు పోసేదాన్ని. ఇలా మొత్తంగా 5 గేదెలను లోన్లో తీసుకున్నాను. వచ్చే ఆదాయంతో శ్రీనిధి, డ్వాక్రా కట్టుకుంటూ పిల్లలను పోషించుకుంటున్నామని వెంకటమ్మ చెబుతోంది. డ్వాక్రాలో చేరానండి. అప్పుడు మహిళా సంఘాలంటే ఏమో అనుకున్నాం, ఎందుకులే చేరడం అని అనిపించింది. నెలకు 30 రూపాయలు పొదుపు చేసుకోవటమే ఒక చాట ఉంటాయి కదా డబ్బులు అనిపించింది. లోన్ అప్పుడు అనేది ఏం లేదు, మామూలుగా పొదుపు చేసుకుంటే ఉంటాయి కదా, ఒక చాట పెట్టుకుంటే మనం పని చేస్తున్నాం కదా అనుకున్నాం. తర్వాత 2000లో 10,000 కాడికి లోన్ ఇచ్చారు ఎన్డీసీసీ వాళ్ళు. ఆ 10,000 పెట్టి అబ్బాయి ఏం చేద్దాంలే, 10,000 వాడేసుకుంటే అట్లాగే ఏదైనా కొనుక్కుంటే బాగుండు అన్నట్టు వాళ్ళు పిండి వంటలు అమ్ముదాంలే అన్నట్టు పిండి వంటలు తయారు చేసి మామూలుగా ప్యాకింగ్ చేసి మా స్కూల్లో వంట చేసేవాళ్ళం కదా, అట్లా స్కూల్లోకి ఇటు ఇళ్ళకాడ వాళ్ళకి అమ్మేవాళ్ళం పిండి వంటలు. తర్వాత ఈ పచ్చళ్ళు కూడా ఇంకో దానికి అవకాశం ఉంటుంది కదా, పచ్చళ్ళు కూడా బట్టి తర్వాత 50,000 ఇచ్చారు లోను. ఒక గేదెను కొనుక్కున్నాం. గేదెను కొని పాలు ఇంట్లోకి సరిపడా పాలు పిల్లలకు సరిపడా అటు పెట్టుకుని అది కేంద్రానికి పోసేవాళ్ళం. అట్లా మామూలుగా తర్వాత మళ్ళీ శ్రీనిధి వచ్చిన తర్వాత శ్రీనిధి తీసుకుని ఫస్ట్ ఎంత 25,000 ఇచ్చారు శ్రీనిధి. ఆ 25,000తో కూడా ఇంకొక గేదెను కొనుక్కున్నాం. అట్టా పాలు మిషను ఇటు చేస్తా ఉండగా నాకు 1,00,000 రూపాయలు కొట్టారు శ్రీనిధి క్యాటరింగ్ మొదలెట్టాం. అప్పుడు ఫస్ట్ లో 17 రూపాయలు భోజనం, తర్వాత 25 రూపాయలు, ఇప్పుడు 60 రూపాయలు. ఇక్కడ కోటగిరి 2 సార్లు మీటింగ్, సిఎల్ మీటింగ్, ఎంఎస్ మీటింగ్ 2 ఉండేవి. ఆ డబ్బులు పెట్టి సామాన్ అవి కొనుక్కుని ఇంట్లో ఎగస్ట్రా పప్పులు అవి ఒక్కో సంచి తెచ్చి సెట్ పెట్టుకునేదాన్ని. రోజుకి ఎంత మందికి చేస్తారు క్యాటరింగ్? అంటే మీటింగులకేనండి. ఇక్కడ కూడా ఎప్పుడన్నా క్యాటరింగ్ బయట ఇస్తే 100 మంది 150 మందికి అట్లా పంపిస్తాం. మేము వెళ్ళంగానే పంపిస్తాం. పెట్టుకున్న వాళ్ళు సామాను పంపించేస్తారు. పిల్లలు సాయం చేస్తారు. మగ పిల్లలు కూడా కూరగాయలు కోసిస్తారు. ఆడపిల్ల సాయం చేస్తుంది. అట్లా ఇప్పుడు రుద్రూరు ఐకేపీకి, బోధన ఐకేపీకి కూడా నేనే పంపిస్తాను. నెలకి 2 సార్లు కానీ 3 సార్లు కానీ ఈ పిల్లల సాయంతో అవి చేసి ఈ పిల్లలకు తక్కువ లేకుండా వాడుకుంటున్నాం. వెంకటమ్మకు డ్వాక్రా శ్రీనిధి నుంచి లోన్ ఇచ్చామని కోటగిరి సిసి సుజాత చెప్తున్నారు. మన పిల్లల్ని మనం పెంచుకోవడమే చాలా కష్టం, అలాంటిది అనాథ పిల్లలను ఆమె పోషించడం చాలా గొప్ప విషయం. తన లక్ష్యం చాలా బాగుంది. ఆమెకు సపోర్ట్ గా మేము కూడా లోన్ ఇస్తున్నామని సుజాత వివరించారు. సార్ నమస్కారం సార్, నా పేరు సుజాత. నేను కోటగిరిలో సిసిగా పనిచేస్తున్నాను. ఇక్కడ డ్వాక్రా గ్రూప్ లో మేము పేదలే లక్ష్యంగా పెట్టుకొని డ్వాక్రా గ్రూపులు నడిపిస్తున్నాము. తనకు డ్వాక్రా నుంచి బ్యాంక్ నుంచి లోన్స్ ఇప్పించాము. అసలు యాక్చువల్గా ఏంటి అంటే మన పిల్లల్ని మనం పెంచుకోవడమే చాలా కష్టం ఈ రోజుల్లో. అలాంటిది తను ఒక 15-18 మంది పిల్లల్ని, అనాథ పిల్లల్ని పెంచడానికి తన లక్ష్యం చాలా బాగుంది సార్. అయితే తనకు సపోర్ట్ గా ఏంటి అంటే మేము 2018లో డ్వాక్రా తర్వాత శ్రీనిధి నుంచి బ్యాంకు నుంచి కానివ్వండి,
వివో నుంచి కానివ్వండి మేము లోన్స్ ఇస్తూ అమ్మకి సపోర్ట్ గా నిలబడ్డాము. శ్రీనిధి నుంచి ₹1,00,000 ఇచ్చాము, బ్యాంక్ లోన్ నుంచి ₹1,00,000 ఇచ్చాము. దాదాపుగా అప్పటి నుంచి ఇప్పటి వరకు అంటే దగ్గర దగ్గర ఒక ₹10 లక్షల వరకు మేము ఇస్తూ వాళ్ళు కూడా తప్పకుండా రెగ్యులర్ పేమెంట్ చేస్తా ఉన్నారు. ఏ రోజు కూడా ఒక్క రోజు కూడా డ్యూ లేకుండా పేమెంట్ రెగ్యులర్ గా వస్తా ఉంది. అలాగే మా ఐకేపీ ఆఫీస్ కి కూడా అమ్మనే క్యాటరింగ్ వంట చేసి క్యాటరింగ్ సప్లై చేస్తా ఉంటారు. డాక్రా గ్రూప్ లోని మహిళలకు అభివృద్ధి చెందేందుకు మా శ్రీనిధి గ్రూప్ నుంచి లోన్లు ఇస్తామని కోటగిరి అసిస్టెంట్ మేనేజర్ చిరంజీవులు చెప్తున్నారు. వెంకటమ్మ గేదెలు, పచ్చళ్ళు, కేటరింగ్ సహాయంతో తీసుకున్న లోన్లను సకాలంలో చెల్లిస్తుంది, అందరికీ ఆదర్శంగా నిలుస్తుందని తెలిపారు. చిరంజీవి నా పేరు. నేను కోటగిరి మండల అసిస్టెంట్ మేనేజర్గా పనిచేస్తున్నాను. అయితే మన ఏ గ్రూప్ వెంకటరమణ అంటానికి ₹1,00,000 వరకు గేదెకి, మళ్ళీ అదేవిధంగా ఇతరుల హోటల్ కోసం కూడా 2 రుణాలను ఇవ్వడం జరిగింది. ఆమె క్రమం తప్పకుండా చెల్లిస్తున్నది. అయితే ఆమె ఈ 2 రుణాల వల్ల శ్రీనిధిలో అంటే బ్యాంక్ లోన్తో పాటు శ్రీనిధిలో కూడా 2 లోన్లను సద్వినియోగం చేసుకుంటూ తన యొక్క జీవనోపాధిని కొనసాగిస్తుంది. అదేవిధంగా భవిష్యత్తులో ఇలాంటి వారు కూడా ఎన్నో జీవనోపాధులను మెరుగుపరుచుకొని అందరికి అవకాశం ఇవ్వడానికి తన వంతుగా సహాయంగా ఇతరులకు కూడా హెల్ప్ చేస్తూ తక్కువ డబ్బులతోని క్యాటరింగ్ అనేది నడుపుతుంటాను. దాదాపుగా మా 2-3 మహిళా సంఘాల యొక్క టోటల్ సంబంధించిన క్యాటరింగ్ అనేది తక్కువ డబ్బులతోని తను ఈరోజు నిర్వహిస్తుంది. దీని అంతటికి కారణము మహిళా సంఘాల ద్వారా జీవనోపాధిని రుణాన్ని తీసుకొని తమను తక్కువ వడ్డీకి తక్కువ ఉపాధిని తక్కువ డబ్బులతోని ఉపాధిని అందించడానికి కారణమవుతుంది.